ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖసౌన కౌర్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మముదేహి కరావలంబం. నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. ధర్మరాజు అడిగాడు, ఏవయ్యా గృహస్థాశ్రమ ధర్మాలు ఏమున్నాయి? గృహస్థుడు సమయానుసారము వైరాగ్యం పొందిన వారితో కూడా ఉండాలట. ఆ భగవంతుడి యొక్క లీలా విశేషాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అవసరం ఉన్నంత వరకే ఈ శరీరానికి గృహానికి సంబంధం ఉండాలి. గృహస్థుడు కదా అని చెప్పి ఇంకా మొత్తం అన్ని విషయాల్ని పట్టేసుకోకూడదు. బుద్ధిమంతుడైన వాడు ఏ ఆహార పదార్థాలు అయితే లభించేయో ఆహార పదార్థాల ద్వారానే మనం ఆనందాన్ని పొందాలి. అనుకోకుండా బంగారం దొరికింది, లేదా ఏదో దొరికింది, ధనం దొరికింది, భగవంతుడు ఇచ్చాడని భావించాలి తప్ప ఇదేదో తన యొక్క గొప్పతనం అని అనుకోకూడదట. మానవుడు ఎంత తింటాడండి? ఇంత అన్నం తింటాడు, ఇన్ని కూరలు తింటాడు, ఇంత. దీనికోసం తప్పు పనులు చేయాలా? అధర మార్గంలో నడవాలా? వాడు బతకడానికి ఎంత కావాలో చూసుకోవాలి, వాడి పిల్లలకి ఎంత కావాలో చూసుకోవాలి. ఇంకా మనవలు, మునిమనవలు, 3 తరాలు 6 తరాలు ఇంకా వాడి కోసం కూడబెట్టడమే. దీనివల్ల ఏం పొందుతాడు మానవుడు? ఇదేమీ శాశ్వతం కాదయ్యా. ఎంతటి సంపద తన పొట్టకు నిండుతుందో అంతటి సంపద పైన ఆ వ్యక్తిగా ఆధారం ఉంటుందట. మిగిలిన దానికి యావత్ భ్రియేత జఠరం తావత్ సత్వం హి దేహినాం అధికం యో అభిమన్యేత సస్తే నో దండమర్హతి. ఇంక మిగిలిన వాటికి అధికారమే లేదు అన్నారు. ఇంక మరి పిల్లలు ఎన్ని ఎవరయ్యా? గాడిదలు, కోతులు, ఎలుకలు, సరీసృపాలు, ఇటువంటి వారట. కుటుంబంలో ఉన్న మిగిలిన సభ్యులందరూ కూడా వీడిని పట్టుకు తినేస్తూ ఉంటారట. గృహస్థాశ్రమ ధర్మాలంటే ధర్మార్థ కామమోక్షాలు. ధర్మము, అర్థము, కామము, వాటిని దేశకాల పరిస్థితులను బట్టి వాటిని ఆచరిస్తూ ఉండాలట. అతిథులను పూజించాలి. భార్యా సమేతుడే అతిథులు పూజించాలట. గృహస్థుడు తన ప్రారబ్ధ కర్మకు ఏ ఆహార పదార్థాలు అయితే లభించేయో వాటితో జీవనాన్ని సాగించాలి, వాటి చేత తృప్తి పడాలి అట. దేవతలు, బ్రాహ్మలు, వేదములు ఇవన్నీ ఉన్నాయే, వాటిని గౌరవించాలట. ఋషిరుణం, దేవతారుణం, పితృరుణం అని ఉంటాయి. ఋషిరుణం అంటే ఋషులు చెప్పినటువంటి వాక్యాలన్నీ నువ్వు పాటిస్తావయ్యా. దేవతారుణం అంటే దేవతలను పూజిస్తావు. పితృదేవతలు కూడా పూజించాలట. ఈ పితృరుణం అనేది ఇది కర్కాటకలో ప్రవేశించే దక్షిణాయనం, మకర రాశిలో ప్రవేశిస్తే సూర్యుడు, అది ఉత్తరాయణం. ఈ సంక్రాంతులు విషవత్తులను ఉంటాయి. తులా, మేషలో సమానమైనటువంటి సమయం, పగలు రాత్రి ఒకేలాంటివి. చంద్రగ్రహణ, సూర్యగ్రహణ సమయాలు
శ్రవణము, ధనిష్ట, అనురాధ నక్షత్రాలతో కూడిన ద్వాదశి, వైశాఖ శుక్ల తృతీయ అంటే అష్ట తృతీయ, కార్తీక పౌర్ణమి, మఖా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కూడా ఆ టైములో పర్వదినాల్లో పితృకార్యాలను ఆచరించాలయ్యా. తీర్థస్నానం చేయాలి, జపం చేయాలి, హోమం చేయాలి, వ్రతం చేయాలి, దేవ బ్రాహ్మణ పూజలు చేయాలి, పితృశ్రాద్ధం చేయాలి, దేవతలకు నైవేద్యాలు పెట్టాలి. పవిత్రమైనటువంటి రోజుల్లో ప్రతి మానవుడు కూడా పుణ్యకర్మల్ని ఆచరించాలి అన్నారు. గృహస్థు ఎక్కడుండాలి అని కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. పుష్కరాది సరోవరాలు, సిద్ధపురుషులు సేవించే క్షేత్రాలు, కురుక్షేత్రము, కాశీ అనుకోకండి, ఇట్లా కూడా చెప్పాడు. కురుక్షేత్రము, గయ, ప్రయాగ, పులహాశ్రము, శాలగ్రామ తీర్థము, నైవసారణ్యము, కన్యాకుమారి, సేతుబంధము, ప్రభాస తీర్థము, ద్వారక, కాశీ, మధుర, పంపా సరోవరము, బిందు సరోవరము, బదరికాశ్రమము, అలకనంద, సీతారాములు నివసించిన అయోధ్య, చిత్రకూటము మొన్నగునవి, మహేంద్ర మలయాది కులపర్వతములు అన్నీ కూడా పవిత్రములైనవే. ఈ ప్రదేశాలకి తరచు విడుతూ ఉండాలట. ఆ ప్రదేశాల యందు నివసిస్తూ ఉండాలి. ఆ నదుల్లో స్నానం చేస్తూ ఉండాలి. అక్కడ పితృ కార్యక్రమాల్ని ఆచరిస్తూ ఉండాలయ్యా. ఇక్కడ ఒకటేనా భగవంతుడు ఉండేది కాదయ్యా. ఈ చరాచరమైన జగత్తంతా కూడా పరమేశ్వరుడు స్వరూపమే అనే భావం పెట్టుకోవాలి. ఈ క్షేత్రాలు పవిత్రమైనవని చెప్పాం అంతే. ఇక్కడే ఉండమని ఇంక మిగిలిన వాళ్ళు పవిత్రత లేదా అని కాదు. ఈ జగత్తంతా కూడా పవిత్రమైనదే. ధర్మరాజా, నువ్వు యాగం చేశావు. ఆ యాగం చేసినప్పుడు అగ్రపూజ్యుడని ఎవరిని కూర్చోబెట్టావు? శ్రీకృష్ణ భగవానుని కూర్చోబెట్టావు. బ్రహ్మాండము మహావృక్షమయ్యా. ఆ మహావృక్షానికి మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఋషులు, దేవతలు అందరూ కూడా ఆయన శరీరంలోనే ఉన్నారు. ఆయన్నే నువ్వు నియమించుకున్నావయ్యా. ప్రాణములు ఉన్నవారు అందరినీ పూజించే వారి అందరూ కూడా, ప్రాణాలు ఉన్నటువంటి వారంతా కూడా పరమాత్మ అని భావం ఉండేది కృతయుగంలో. త్రేతాయుగం వచ్చేటప్పటికీ ప్రతిమలు, విగ్రహ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ కలియుగంలో దేవాలయాలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుందయ్యా. సమస్తమైనటువంటి చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు. కర్మనిష్టా ద్విజా కేచిత్ తపోనిష్టా నృపాపరే స్వాధ్యాయే అన్యే ప్రవచే ఏ కేచిత్ జ్ఞానయోగదా. యజ్ఞాది కర్మలు, మరికొందరు తపశ్చర్యలు, స్వాధ్యాయము, మరికొందరు ఆత్మజ్ఞాన ప్రాప్తి. ఇలా ఈ గృహస్థులు వారి వారి కర్మల ద్వారా అనేకమైనవి చేస్తూ ఉంటారు. అందరూ కూడా మోక్షాన్ని పొందుతూ ఉంటారయ్యా. తో కూడినటువంటి అన్నాన్ని భగవంతుడికి నైవేద్యం చేయాలట ఈ గృహస్థ అనేవాడు. దేవర్షి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయచ. గృహస్థుడనేవాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర ప్రాణులకు, తన వారికి కూడా అన్నాన్ని విభజించి వారందరిలో కూడా పరమాత్మ స్వరూపం ఉన్నాడని భావించాలట ఈ గృహస్థుడనేవాడు. ఈ శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు మాంసం పెట్టచ్చా అంటాడు. మాంసాదులు పెట్టకూడదటండి. ఆ సమయంలో వారు భుజించకూడదు, ఎదరవారు కూడా పెట్టకూడదట. పశు హింస పనికిరాదన్నారు. పశువులు హింసించి తినేస్తూ ఉంటారు కొంతమంది అనుకుందాం. మిగిలిన పశువులు అంటే వీడు కూడా మనల్ని తినేస్తున్నాడు, పెంచుతున్నాడు రా, వీడు కూడా మనల్ని లాగేస్తాడు అని భావం కలుగుతుందట. ఆ పశువులకు భయం వేస్తుందట. అంచేత పశు హింస అనేది పనికిరాదు అన్నారు. ఆ పశువులు కూడా ఈ విధంగా అనుకుంటాయట. సదా సంతుష్టి మనస సర్వశివమయా దిశ శర్కరా కంటకాదిభ్యో యథోపానత్పద శివం. మనం జోళ్ళు వేసుకుంటాం, నడుస్తూ ఉంటాం. జోళ్ళు వలన మనకి లాభం ఏమిటండి? ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా పాదాలను ఎలా రక్షిస్తాయో విధంగా మనం భగవంతుడిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటే
ఆయన మనకు వచ్చే కష్టాలన్నీ ఆయనే చూసుకుంటారు, మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. మానవుడు అసంతృప్తితో ఉండకూడదు, అసంతుష్టిగా కూడా ఉండకూడదట. అసంతుష్టిగా ఉంటే ఏమవుతుంది? విద్య, తపస్సు, యశస్సు అన్నీ కూడా కోల్పోతాట అతడు. అతనికి ఎప్పుడైతే సంతృప్తి లేదో వివేకం కూడా కోల్పోతాడయ్యా. అన్నం తింటే ఏమవుతుందండి? ఆకలి తగ్గుతుంది. నీళ్లు తాగితే దాహం తగ్గుతుంది. భూలోకంలో ఎక్కడ తిరిగినా కూడా వాడి లోభిత్వం అనేది పోదట. అంచేత సంతృప్తి అనేది ఉండాలయ్యా. పండిత బహవో రాజన్ బహుజ్ఞా సంశయచ్ఛద. అనేక విషయాలు తెలిసినటువంటి విద్వత్సభలు యందు మహావిద్వాంసులు ఉంటారయ్యా. వారు అనేకమైనటువంటి సందేహాలకి సమాధానం ఇస్తూ ఉంటారు. 10 మందికి 10 రకాలుగా చెప్పేటువంటి పండితులే సంతృప్తి లేక వాళ్ళ పతనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు అన్నారు. అంచేత మానవుడికి ఏముండాలి? సంతృప్తి అనేది ఉండాలట. ఈ జ్ఞానం అంతా ఎవరు వెలిగిస్తారా అండి? చెప్పండి. గురువు. హృదయ జ్ఞానం అనేది దీపాన్ని వెలిగించేటువంటి ఎవరు? హృదయంలో జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడు గురువు. ఆ గురుదేవుడు కూడా సాక్షాత్తు భగవంతుడేనట. మన యొక్క జ్ఞానాన్ని నేర్పి ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనల్ని సన్మార్గంలో నడిపి అన్ని ధర్మాలు తెలియజేసేవాడు ఎవరయ్యా? గురువు. ఆ గురువు ఎటువంటి వాడు? సాక్షాత్తు భగవంతుడే. అటువంటి గురువుని మనం సామాన్య మానవునిగా భావించకూడదు. ఒకవేళ గురువు గారు చెప్పారు, అనేకమైన ధర్మాలు చెప్పారు, అనేకమైన విషయాలు చెప్పారు, కానీ ఆ గురువు యందు వాడికి విశ్వాసం లేదు. గజస్నానం లాంటిదట. ఊరికే విన్నాడు అంతే, గురువుగారు చెప్పింది విన్నాడు, ఈ చెబుతా విన్నాడు, ఈ చెబుతా వదిలేశాడు, ఆయన అలాగే చెప్తాడు రా అంటాడు. మరి విశ్వాసము నమ్మకం ఉండాలి. గురువు అంటే భక్తిభావం ఉండాలి, ఆయన యందు ప్రేమానురాగాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే గురువు. ఆ గురువు దేవుడితో సమానంగా మనం భావించాలి అన్నారు. అంతేకాకుండా మానవుడు తన శరీరంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని, గృహస్థుడు అరిషడ్ వర్గాన్ని జయించాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది గుణాలని జయించాలి. అరిషడ్ వర్గం అంటారు. కోరికలు ఉండకూడదు, మోహం ఉండకూడదు, లోభిత్వం ఉండకూడదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, అహంకారం, గర్వం ఇవన్నీ వదిలేయాలి. ఈ అరిషడ్ వర్గాన్ని జయించాలి. నేను వ్యవసాయం చేశానండి, ఇంత సంపాదించాను, నేను వ్యాపారం చేశాను, ఇంత సంపాదించాను అంటే ఇవి ఏమైనా భగవంతుడి యొక్క ప్రాప్తికి ముక్తిని కలిగిస్తాయా? ఇవేమి ముక్తిని కలిగించవయ్యా. ఇవేమి కూడా మానవుడిని రక్షించలేవయ్యా. మరి మానవుడిని మోక్షాన్ని ఇచ్చేటువంటివి ఏమిటయ్యా అంటే ప్రాణాపానౌ సంనిరుంధ్యాత్ పూరకుంభకరేచకై యావన్ మనసి అజేయాత్ కామాన్ స్వనాసాగ్ర నిరీక్షణ. ఇంకా సులువు ఏమిటయ్యా అంటే ఒంటరిగా ఉండాలి మానవుడు, తప్పేమీ లేదు. ఆ సమయం భిక్షవృత్తి, ఆ సమయానికి ఏది దొరికితే అది తినేయడమే. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారాన్ని స్వీకరించాలి, రుచుల కోసం కాదు. భిక్షాటన చేసినా సరే ఆ సమయానికి ఎంత అన్నం ఏది దొరికితే దాన్నే భుజించాలయ్యా. ఒక సాధకుడు అనేవాడు చక్కగా ఆసనాన్ని వేసుకోవాలి, దానిపై నిటారుగా కూర్చోవాలి, నిశ్చలంగా కూర్చోవాలి, వెన్నుపోసలా వంగకూడదు, ఇలా నిదానంగా ఉండాలి. ఇలా తల దించడం, తల పక్కకి ఎట్టడం ఇలా చేయకూడదు, నిదానంగా ఉండాలి. వాడి దృష్టి అంతా కూడా ముక్కు నాసాగ్రం మీద ఉండాలట, నాసాగ్రమైన దృష్టి కలిగి ఉండాలట. సంకల్ప వికల్పాలను విడిచి తన నాసికాగ్రమణ దృష్టి నిలపాలి అన్నాడు. పిమ్మట గాలి పీల్చాలి, పీల్చి గాలిని సేపు ఆపాలట. పూరక కుంభక, కుంభం అంటారు
గాలిని స్తంభింపచేస్తారు. రేచక గాలిని వదిలిపెడతారు. ప్రాణాపాన గతులు నియమించాలట. చూసారు ఎంత గొప్ప చెప్పాడు. ప్రాణాపానౌ సంనిరుంధ్యాత్ పూర కుంభకరేచకై. ఈ గాలిని పీల్చడం, గాలిని బంధించడం, గాలిని వదిలిపెట్టడం అన్నారు. పూరక, కుంభక, రేచక అనే పదాలు ప్రాణాపాన గతులు నియమిస్తూ ఉండాలి, బంధించాలి, వదిలిపెట్టాలి. గాలిని పూర్తిగా తీసుకుంటే అది పూరకము అంటారట. నింపి కొంతసేపు నిలిపి ఉంచితే కుంభకము అంటారట. బయటికి వదిలితే రేచకము అంటారట. మెల్లమెల్లగా తన యొక్క మనస్సు యందు, హృదయం యందు ఆ భగవంతుడి యొక్క ధ్యాసే ఉండాలి. ఈ విధంగా నిరంతరం అభ్యాసన చేస్తే అతడు స్వల్పకాలంలోనే ప్రశాంతుడై అతని యొక్క మనస్సుని ఎప్పుడు కూడా భగవంతుడి యందు ధ్యానంతో ఉంటాడట. ఆ ధ్యానంలో ఉంటూ బ్రహ్మానందంలో మునిగిపోతాడు. భగవంతుడితో ఉన్నట్టు భావిస్తూ ఉంటాడు. కర్మల్ని త్యజించే గృహస్థుడు, కర్మల్ని త్యజించే గృహస్థుడు, విడిచిపెట్టే గృహస్థుడు ఉంటాడు. బ్రహ్మవ్రతాన్ని విడిచిపెట్టే బ్రహ్మచారి, వానప్రస్థము అని చెప్తాడు ఒకడు. అడవిలో ఎక్కడో ఉండాలి వాడు, కానీ గ్రామాల్లో నివసిస్తాడు వాడు. అన్నీ వదిలిపెట్టేయాలి సన్యాసి. కానీ ఇంద్రియాలు ఎత్త వాడికి డబ్బు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ టేస్టులు కావాలి, ఇలా ఉంటాడు. వాడి సన్యాసి ఏమిటి? అటువంటి ఇంద్రియలీలత్వం కలిగినటువంటి సన్యాసి కూడా తమ ఆశ్రమాలకి కళంకాన్ని తెచ్చిపెడుతూ ఉంటారట. గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి తపస్వినో గ్రామ సేవ భిక్షోరింద్రియలోలత. ఆత్మజ్ఞానం సాధించిన వాడి యొక్క మనసు ఎప్పుడు కూడా నిర్మలమవుతుందట. దేహాభిమానం ఉండదు. ఎంతసేపు భగవంతుడు ఎందే వాడు దృష్టి ఉంటుంది అన్నారు. ప్రవృత్తించ నివృత్తించ ద్వివిధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తే నాశ్నుతే మృతం. ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే నివృత్త కర్మలే ఉండాలయ్యా. ప్రవృత్తి కర్మలు పనికిరాదు. ప్రవృత్తి కర్మలు అంటే ఏంటి? ఏదో స్వామయాగం చేస్తే స్వర్గకామో యజేత, స్వర్గం వస్తుంది. ఇంద్రియ సుఖాలు ఉంటాయి, భోగాలు ఉంటాయి. మళ్ళా ఆ మానవుడు అక్కడికి వస్తాడు, భూలోకంలోకి వస్తాడు. మళ్ళీ వీడు పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం. ఒకడంటాడు, నేను అది చేశాను సార్, 1000 మందికి భోజనం పెట్టానండి, 2000 మందికి భోజనం పెట్టానండి, ఆ పూజలు చేయించానండి, ఈ పూజలు చేయించానంటాడు. ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గమే, కామ్యకర్మలు. ఏదో కోరికను అనుసరించి మనం చేసే కర్మలు కామ్యకర్మలు. కామ్యకర్మలు ఎప్పుడు భగవంతుడి మోక్షాన్ని ఇవ్వో. ఏ కామ్యకర్మలు కాకుండా సాక్షాత్తు భగవంతుడి యొక్క ధ్యానం ఉన్నవాడు మాత్రమే ఉంటాడు, మానవుడు ఉంటాడు. గర్భాధానం నుంచి అంత్యేష్టి వరకు వీడి నిత్యం ఉంటాయి. వీడు గర్భంలో పడతాడు, అక్కడ పుంసవనం చేస్తారు. జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌల, ఉపనయనాది సంస్కారాలు, చివరికి అంత్యేష్టి అనేది ఉంటుందట. అంత్యేష్టి వరకు అనేకమైనటువంటి సంస్కారాలన్నీ కూడా మానవుడికి చేస్తారయ్యా. గృహస్థుడైన వాడు వేదాల్లో తెలపబడిన కర్మలను, ధర్మాల్ని గృహమయందు అనుష్ఠిస్తూ శ్రీహరి యొక్క మోక్షాన్ని పొందగలడు. గృహస్థ ధర్మాలను చక్కగా ఆచరించాలయ్యా. ఓ ధర్మరాజా, నువ్వు గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ ఎంత చక్కగా గట్టెక్కగలిగేవు. ఒకసారి నారదుడు చెప్తున్నాడు, ఓ చోట జ్ఞానయజ్ఞం జరుగుతోంది. అక్కడ చాలామంది వచ్చారు, వేద పండితులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, మునులు వచ్చారు. ఆ భగవంతుడి యొక్క గానాన్ని చేస్తూ ఉంటే నేను అనుకోకూడని అక్కడికి వెళ్ళాను. వెళ్ళి మామూలు గానం చేశాను. ఆ స్త్రీలతో కూడి లౌకికమైన గానాన్ని చేశాను. వాళ్ళు నేను అవహేళన చేశానేమో అనుకుని నన్ను వాళ్ళు శపించారు. శపిస్తే నేను ఒకళ్ళ ఇంట్లో దాసీ పని చేసేవారి అబ్బాయిగా నేను పుట్టాను. పుట్టిన తర్వాత మళ్ళా నా తప్పు నేను తెలుసుకున్నాను.
అక్కడికి వచ్చేటువంటి మన మునులని అందరినీ కూడా నేను సేవించాను. వారి ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాను. తర్వాత నా తల్లి మరణానంతరం నేను అరణ్యాన్ని చేరి శ్రీమన్నారాయణ్ణి ఆరాధించాను. ఆరాధించిన తర్వాత కొంతకాలం తర్వాత, కొన్ని యుగాలు అయిన తర్వాత అనుకోండి, కొన్ని కల్పాలు అయిన తర్వాత నేను బ్రహ్మ యొక్క మానసపుత్రుడిగా పుట్టాను అని చెప్పి నారదుడు మళ్ళా పూర్వజన్మ వృత్తాంతాన్ని ధర్మరాజుకి చెప్పాడు. అంచేత భగవంతుడి యొక్క విషయంలో అవహేళన అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనే భావాన్ని చెబుతూ నారదుడు ధర్మరాజుకి చెప్పాడు. ఈ విషయం సుఖమహర్షి పరీక్షిత్తుకి చెప్పారు. అంచేత లోకల్లో ఆ మునులు ఆ స్వామి యొక్క దర్శనం కోసం దేవతలందరూ కూడా తహతహలాడుతూ ఉంటారయ్యా. అటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు మీకు చుట్టం కూడా మేనత్త కొడుకే, ఆత్ముడు, పూజ్యుడు, గురువు. ఇటువంటి మహానుభావుడు నీ సమీపంలో ఉన్నాడు కాబట్టి నీకంతా జయమే అని నారద మహాముని ధర్మరాజుకు చెప్తున్నాడనే విషయాన్ని సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నాడు. మరి అటువంటి అధ్యాయం మనకి ముగిసింది ఈరోజు. గోవిందా గోవింద. సప్తమ స్కందం పరిపూర్ణమైంది. రేపు అష్టమ స్కందంలో మనం ప్రవేశించబోతున్నాం. గజేంద్ర మోక్షం అనేటువంటి అత్యద్భుతమైన ఉపాఖ్యానంలో మనం ఒక 3 రోజులు తప్పనిసరిగా గజేంద్ర మోక్షం గురించి మనం తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటువంటి విషయాలన్నీ కూడా, ఈ ధర్మాలు అనేవి కొంచెం ఓపికగా శ్రద్ధగా వినాలి. ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరు వినాలని చెప్పి కోరుకుంటూ, ఇది అందరికీ కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి అందించండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.